వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను అక్షయ. అమరావతిలో ప్రజా రాజధాని నిర్మాణంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1,00,000 కోట్ల సంపదను సృష్టిస్తున్నారని, తద్వారా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు, పాలకొల్లు మండలాల్లోని పలు పంటకాలువ గట్లపై 1,10,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న కంకర రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. మోదీ నిన్న అమరావతి విచ్చేసిన సభకు 5 కోట్ల ఆంధ్రుల ఆశలను నెరవేర్చే విధంగా రైతులు తరలివచ్చి విజయవంతం చేశారని అన్నారు. రైతు బాంధవుడు రామనాయుడు గారి నాయకత్వం కూటమి. రైతుల కష్టాలు, రైతుల కన్నీళ్లు తుడవడమే ధ్యేయంగా పనిచేసిన వ్యక్తిని. దానికి ఉదాహరణే ఈ రాపాక ఛానల్ మీద ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, నాకు తెలుసుండి 4-5 సార్లు రాపాక ఛానల్ ప్రారంభమైనటువంటి కొమ్ము చెక్కాల నా నియోజకవర్గం నుంచి కడ వరకు కూడా పాదయాత్రలు చేసినటువంటి పరిస్థితి. ఈ పాదయాత్రలు చేసేటప్పుడు కాలువగట్ల మీద నడవడానికి వీలు లేనటువంటి స్థితి ఉంటే పక్కన ఉన్నటువంటి కొబ్బరి తోటల్లోంచి, పక్కన ఉన్నటువంటి చెరవగట్టుల మేయించి, పక్కన ఉన్నటువంటి రైల్వే ట్రాక్ల మేయించి నడిచి వెళ్ళినటువంటి పరిస్థితి తప్ప ఆ చివరి నుంచి చివరికి వరుసగా కాలువ మీద నడిచినటువంటి పరిస్థితి నేను చూడాల. ఆ రోజు 14-19లో నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని చోట్ల నేను గ్రావెల్ రోడ్లు వేసి కొంత రూట్ ఏర్పాటు చేశాం. మళ్ళీ 19-24 5 సంవత్సరాల పాలనలో కనీసం వీటి ముఖం చూసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడే రైతులు చెప్తున్నారు మళ్ళీ గండ్లు పడుతూ ఉన్నాయని. మళ్ళీ ఈరోజు మేము అధికారంలోకి వచ్చాం. మళ్ళీ ఆ యొక్క రోడ్స్ అన్నీ కూడా మళ్ళీ ఆ రైతులు నడిచేటువంటి విధంగా, ఆ కాలువలు ఇన్స్పెక్షన్ చేయడానికి ఏఈలు కానీ లస్కర్లు కానీ తిరిగేటువంటి విధంగా, ఆ లాకులు కానీ ఏదైతే ఆ యొక్క కాలువలకు సంబంధించినటువంటి నీటి మట్టాన్ని మరి పరిరక్షించుకోవడానికి కానీ వీలుండాలంటే ఖచ్చితంగా ఆ యొక్క కాలువ గట్లు అనేది ఖచ్చితంగా నడిచేటువంటి విధంగా, తిరిగేటువంటి విధంగా ఉండాలి. అందుకే ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి ఆ రైతులు కూడా పొలాలకు వెళ్ళడమే కాదు, పొలాల్లో పండినటువంటి ధాన్యం కూడా ఇంటికి తెచ్చుకునేటువంటి విధంగా ఇప్పుడే రైతులు చాలా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈవేళ మళ్ళీ ఒక రైతులకి ఒక మహర్దశ వచ్చింది మన రాష్ట్రంలోనూ మన నియోజకవర్గంలోనూ. ఎక్కడ కూడా మాకు ఇబ్బంది లేకుండా ఆఖరి పొలం వరకు మాకు నీళ్ళు అందాయి, సమృద్ధిగా మాకు పంటలు పండాయి. ఎంత పండాయి అని అడిగితే ఇప్పుడే చెప్తున్నారు 60 బస్తాలు 65 బస్తాలు చెప్తూ ఉన్నారు. 65 బస్తాలంటే ఒక రైతు చెప్తూ ఉన్నాడు, గతంలో మేము ఊడ్చేటప్పుడు 2 ఎకరాల పంట ఈవేళ 1 ఎకరంలో పండింది సార్ అని చెప్పి ఈవేళ ఇప్పుడే రైతు ఇక్కడే అర్ధగట్ల రైతు చెప్తున్నటువంటి పరిస్థితి. 65 బస్తాలు ఎకరానికి దిగుబడులు వచ్చాయి, ఎక్కడ ఇబ్బంది లేదని చెప్పి. అదేవిధంగా ధాన్యం కూడా అమ్ముకుంటుంటే మళ్ళీ 2 రోజులు 3 రోజుల్లోనే మరి మా అకౌంట్లకు కూడా డబ్బులు పడుతూ ఉన్నాయని ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని, అంటే రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు కష్టాల్లో ఉన్నా రైతులు మాత్రం సుఖంగా సంతోషంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా నిన్న కూడా మనం చూసాం ఏదైతే అమరావతి పునర్నిర్మాణ సభ 5 కోట్ల మరి తెలుగు జాతి ఎవరైతే ఆంధ్రులు ఎవరైతే ఉన్నారో వారి రాజధాని కళ నెరవేరేటువంటి విధంగా నిన్న నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో మరి విజయవంతమైనటువంటి సభ మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రైతుల యొక్క విజయంగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ రాష్ట్రానికి రాజధాని అంటూ లేకుండా చేసి ఒక 10వ తరగతి విద్యార్థిని నీ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పలేనిటువంటి పరిస్థితుల్లోకి నెట్టేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే, మళ్ళీ ఈరోజు మళ్ళీ ఒక ప్రపంచ స్థాయి రాజధాని అంటే రేపు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మళ్ళీ ఒక విద్య, ఉద్యోగ, ఉపాధి కేంద్రంగా అమరావతి నుంచి మళ్ళీ రేపు 1,00,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా 175 నియోజకవర్గాలకి 26 జిల్లాలకి కూడా అమరావతి సంపదే మళ్ళీ మనందరికీ వస్తుంది. అమరావతి నుంచి వచ్చేటువంటి ఆదాయంతో మన గ్రామాలలో మళ్ళీ మనం రోడ్లు వేసుకోగలుగుతాం, మన గ్రామాలలో మళ్ళీ పింఛన్లు ఇవ్వగలుగుతాం, రేషన్ కార్డులు ఇవ్వగలుగుతాం, అందరికీ సంక్షేమ అభివృద్ధి చేసుకోవాలని అంటే మళ్ళీ అమరావతి నుంచే మనకు సంపద రావాలి.
ఎందుకంటే ఈవేళ తెలంగాణకు సంపద ఎక్కడి నుంచి వస్తుంది? హైదరాబాద్ నుంచి వస్తుంది. ఒక కర్ణాటకకి సంపద ఎక్కడి నుంచి వస్తుంది? బెంగళూరు నుంచి వస్తుంది. ఒక తమిళనాడుకి సంపద ఎక్కడి నుంచి వస్తుంది? చెన్నై నుంచి వస్తుంది. ఒక మహారాష్ట్రకి సంపద ఎక్కడి నుంచి వస్తుంది? ఒక ముంబై నుంచి వస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్కి అట్లా సంపద వచ్చేటువంటి రాజధాని ఎక్కడ ఉంది? అటువంటి కనీస జ్ఞానం కూడా లేకుండా 5 సంవత్సరాల వైసీపీ పాలనలో అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. పోనీ 3 ముక్కలు నువ్వేమైనా కట్టావా అని అంటే 3 ముక్కల్లో ఎక్కడైనా ఒక ఇటుక పెట్టాడా? పోనీ చెప్పండి. అంటే అటు అమరావతి లేదు, ఇటు 3 ముక్కలు లేవు. రాజధాని లేకుండా ప్రజలందరూ కూడా నడి రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి. నిన్న అమరావతి సభ విజయం చూస్తూ ఉంటే నాకు అనిపించింది చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతే రాజు అన్నటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం